ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు 5వ తరగతిలో మొదటి పాఠ్యాంశమైనటువంటి అద్భుతమైన మనందరికీ ఆదర్శప్రాయమైనటువంటి గేయాన్ని మనం చెప్పుకోవడం జరిగింది. ఆ గేయం ఈ చిన్నారులు చక్కగా పాడడానికి సిద్ధంగా ఉన్నారు. అదే ఏ దేశమేగినా ఎందు కాలిడినా. మరి ఈ గేయాన్ని రచించిన రచయితను ఒకసారి మనం పరిచయం చేసుకుంటే, వారు 1895లో జన్మించి 1984లో మరణించారు. వీరికి ముఖ్యంగా 2 బిరుదులు ఉన్నాయి. ఒకటి అభినవ నన్నయ్య, 2 నవ్య కవితా పితామహుడు. మరి వీరు చక్కటి గ్రంథాలను రచించడం జరిగింది. అందులో ముఖ్యమైనవి తృణకంకణం, కష్టకమల, స్నేహలత, ఇలా కొన్ని ముఖ్యమైన గ్రంథాలు ఇక్కడ మనం ప్రస్తుతించడం జరిగింది. వీరి భాషా సేవకు భారత ప్రభుత్వం మెచ్చుకొని పద్మభూషణ్ అనే బిరుదు ఇవ్వడం జరిగింది. మరి వీరు రచించినటువంటి ఏ దేశమేగిన గేయం ప్రతి భారతీయుడు చదువుకోవలసిన గేయం, ఆచరించదగ్గ గేయం. చదువుకోవడమే కాదమ్మా, ఆచరించాలి కూడా. మన గేయాన్ని మొదటి పల్లవి చరణాన్ని నేను పాడతాను. విద్యార్థులు మొత్తం ఆ గేయాన్ని పాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ దేశమేగినా ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతని, నిలుపురా నీ జాతి నిండు గౌరవం. ప్రారంభించడం. ఏ దేశమేగినా, ఏ దేశమేగినా, మరి ఇందులో ముఖ్యంగా మన కీర్తి చక్కగా పాడడానికి ప్రయత్నం చేసింది. మిగతా వాళ్ళు కొంచెం తడబడ్డారు. కొన్ని పదాలను కూడా దొరికించారు. అసలు ఒకసారి ఎలా పాడాలో ఒకసారి నేను పాడతాను, జాగ్రత్తగా వినండి. ఏ దేశమేగినా ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతని, నిలుపురా నీ జాతి నిండు గౌరవము. ఏ పూర్వ పుణ్యమో, ఏ యోగ బలమో, జయించినాడని స్వర్గఖండమున, ఏ మంచి పూలను ప్రేమించినావో, నిన్ను చెయ్యి తల్లి కనక గర్భమున. లేరురా ఇటువంటి భూదేవి ఎందు, లేరురా మన వంటి పౌరవింకెందు, సూర్యుని వెలుతురులు సోకునందాక, ఓడల జెండాలు ఆడునందాక, అందాక కలిగి అనంత భూతలిని, మన భూమి వంటి చల్లని తల్లి లేదు. పాడరా నీ తెలుగు బాల గీతములు, పాడరా నీ వీర భావరాగము. ఎంత చక్కటి గేయం ఒకసారి చూడండి.
ఈ గేయం పాడుతూ ఉంటే విద్యార్థులలో దేశభక్తి పొంగి పొందాలి. ఈ యొక్క గేయం వినడమే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా పాడడమే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాలి కూడా. మరి ఇంకా రేపు ఖచ్చితంగా ఇంకా చక్కగా ఒక్క అక్షర దోషం లేకుండా పాడాలి. చాలా చక్కగా పాడుతారు వీళ్ళు. మరి ఈ గేయాన్ని పాడే విధానాన్ని మీరు కూడా ఒకసారి పరిశీలించారు. వీరితో పాటు మీరు కూడా రేపటికి చూడకుండా రావడానికి ప్రయత్నం చేస్తారని తప్పనిసరిగా ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ దేశభక్తి గీతం ప్రతి ఒక్క విద్యార్థి 5వ తరగతి విద్యార్థే కాదు, మన పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు అందరూ కూడా 5 నుంచి 10 వరకు అందరూ కూడా చదవాలి, అందరూ చూడకుండా రావాలి, అందరూ ఆచరించాలి. నిజంగా మన దేశం నిజంగా రాయప్రోలు సుబ్బారావు గారు చెప్పినట్లు నువ్వు ఎక్కడికి వెళ్ళు, ఏ దేశం వెళ్ళు, ఎక్కడ అడుగు పెట్టు, ఏ ప్రాంతానికి నువ్వు ఉన్నా నీ తల్లి భూమి భారతం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకు. భారతదేశం స్వర్గఖండం, భారతదేశం గొప్ప భూమి. ఇలాంటి భారత భూమిలో పుట్టినందుకు నేను గర్విస్తున్నాను అని ప్రతి భారతీయుడు అనుకోవడం. అంతేగాని మన దేశాన్ని మనం కించపరచుకోవడమో, మన దేశాన్ని మనం తక్కువగా చూసుకోవడమో భారతీయుడిగా చేయకూడదు. భారతీయుడు చేసిన ప్రతి పనిని కూడా మనం గర్వించాలి, వారిని అభినందించాలి కూడా. అందువల్ల ఈ యొక్క గేయాన్ని రచించినటువంటి రాయప్రోలు సుబ్బారావు ఆయన స్వర్గలోకమును ఎక్కడ ఉన్నా వారిని మనం స్మరించుకోవలసిన ఆవశ్యకత ఎంతో ఎంతైనా ఉంది. మరి వారి దీవెనలు మనందరికీ అందాలని, ముఖ్యంగా ఈ చిన్నారులకు ఆ దేశభక్తిని కలిగించే విధంగా ఆ రాయప్రోలు సుబ్బారావు వీరిని దీవించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా రాయప్రోలు సుబ్బారావు గారు రచించిన ఈ గేయం మన పాఠశాలలో విద్యార్థులందరికీ రావాలి. ప్రతి ఒక్కరు కూడా ఉత్తేజపూరితంగా, ఉత్సాహపూరితంగా ఏ దేశమేగినా ఎందుకాలినా ఏ పీఠమెక్కినా ఎవరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతని పురాణి జాతి నిండు గౌరవము. కాపాడుకోవాలి. దశ దశల భారతదేశ ఖ్యాతిని ఇనుముడెప్పు చేయాలి, వ్యాప్తి చేయాలి. మరి మన యువతరాలకి ఆదర్శప్రాయులైనటువంటి వివేకానందుడు అమెరికా గడ్డ మీద భారతదేశ సంస్కృతి గొప్పతనాన్ని అద్భుతంగా చెప్పారమ్మా. అమెరికా వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు, భారతదేశం ఎంత గొప్పదా అని. అందరూ కూడా కరతాళ ధ్వనులతో 5 నిమిషాల వరకు కూడా ఆ ప్రాంగణం అంతా కూడా మారుమోగే విధంగా కరతాళ ధ్వనులు చేశారంటే ఎంతో గొప్ప విషయం చూడండి. వారికి మాట్లాడడానికి 5 నిమిషాల సమయం ఇస్తే సుమారుగా గంట వరకు ప్రసంగం చేశారు. భారతదేశ గొప్పతనం, భారతీయులంటే ఏమిటి, భారతీయ యొక్క సంస్కృతి ఎలా ఉంటుంది, భారతీయులు ఎలాంటి వారు, ప్రపంచంలో ఎంత అగ్రగణ్యులు అని అద్భుతమైన ఉపన్యాసంతో ఆ ప్రాంగణానికి వచ్చిన విదేశీయులందరినీ కూడా శభాష్ భారతీయ అనిపించే విధంగా చేసిన వివేకానందులు కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. మరి ఇంత అద్భుతమైన భారతదేశం యొక్క అఖండ భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఈ యొక్క గేయంలో తెలియపరిచిన మాన్యశ్రీ రాయప్రోలు సుబ్బారావు గారిని ఈ సందర్భంగా మరొక్కసారి కైమోర్పులు అందిస్తున్నాను. చిన్నారులైన మీరు ఈ దేశభక్తి గీతాన్ని పాడినందుకు వీరిని మనందరం కూడా అభినందిద్దాం.
మరొకసారి మీకు ప్రత్యేక